మీరు శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, ఈ దగుల్బాజీల కథ చూసిన తర్వాతే అడుగు ముందుకేయండి. నకిలీ టీటీడీ వెబ్సైట్తో ఇవాళ ఒకడు టోకరా వేశాడు. నిన్న ఫ్లాట్ కొంటే జీవితాంతం వీవీఐపీ దర్శనం అంటూ భక్తుల నమ్మకంతో ఒకరాడుకున్నాడు. మొన్న దర్శనం చేయిస్తాను, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానంటూ నకిలీ ఉద్యోగి అవతారమెత్తాడు ఇంకొకరు. అంతకుముందు ఓ మాజీ ఉద్యోగి ఆర్జిత సేవలు చేయిస్తానంటూ లక్షలు నొక్కేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలా అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటున్న వైనాన్ని మరింత డీటెయిల్గా చూసి మరీ మీరు ముందుకు కదలండి. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆ దివ్య నామం తలుచుకుంటేనే చాలు భక్తుల కళ్లలో ఆనంద భాష్పాలు రాలుతాయి. మనసంతా ఆ శ్రీనివాసుని దివ్య రూపంతో పులకించిపోతుంది. సర్వస్వం ఆ దేవుడిపై భారమేసి ఏడుకొండలెక్కి ఆ స్వామిని ఒక్కసారైనా కనులారా దర్శించుకోవాలని దేశం నలుమూలల నుంచి కోట్ల మంది పరితపించిపోతూ ఉంటారు. కానీ దేవుడిపై భక్తులకున్న ఆ అపారమైన భక్తిని, ఆ తపనను కొందరు దగుల్బాజీలు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ కలియుగ దైవం పవిత్ర నామాన్ని అడ్డుపెట్టుకుని అమాయక భక్తుల నమ్మకాలను నిలువునా ముంచేస్తున్నారు. భక్తుల భక్తితో చెలగాటమాడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం తప్పించే భక్తుల పవిత్రమైన భక్తిని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు నీచమైన వల వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ను పోలిన టీటీడీ దేవస్థానం .ఆన్లైన్ పేరుతో ఓ నకిలీ సైట్ క్రియేట్ చేశారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ డిజైన్, రంగులను సరిగ్గా దించి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఎలాంటి కోటా లేని సమయాల్లోనూ ఈ ఫేక్ సైట్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదులు అందుబాటులో ఉన్నట్లు చూపించి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నారు. టెక్నాలజీ తెలియని సామాన్య భక్తుల నమ్మకంతో చెలగాటమాడుతున్నారు. ఇక నిన్నటి ఉదంతం చూస్తే మానవ విలువలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా దేవుడి దర్శనాలనే బేరసారాలుగా మారుస్తున్నారు. తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే చాలు జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తామంటూ ఎస్సీపీ డెవలపర్స్ అనే సంస్థ సోషల్ మీడియాలో బరితెగించి ప్రచారం చేసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు దర్శనాలిప్పించే అధికారం లేకపోయినా కోట్ల రూపాయలు దండుకోవడానికి కలియుగ దైవాన్నే వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఇక మొన్న వెలుగులోకొచ్చిన మరో దారుణం అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరాచకం. తిరుమలలో వీఐపీ దర్శనాలు గదులు ఇప్పిస్తానంటూ కీర్తిరెడ్డి అనే మహిళ ఏకంగా నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు తయారు చేసుకుని భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేసింది. మరోవైపు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భక్తుల పర్సులు, బ్యాగులను కట్టర్లు, బ్లేడ్లతో కత్తిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకుంటోంది. ఈ నెల 15వ తేదీన వెలుగు చూసిన మరో భారీ మోసం మరింత షాకింగ్. టీటీడీలో గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసి అక్రమాల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న టి. అరుణ్ కుమార్ మాజీ ఉద్యోగి అనే హోదాను అడ్డుపెట్టుకుని దందాకు తెరలేపాడు. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు, తోమాల, సుప్రభాత సేవల పేరుతో భక్తులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బెంగళూరుకు చెందిన సంపన్న కుటుంబాలను టార్గెట్ చేసి 3,20,000 కాజేయగా ఇతని బ్యాంకు ఖాతాల్లో గతేడాది కాలంలో ఏకంగా 85 లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంటే భక్తిని అడ్డుపెట్టి ఎంతమందిని మోసం చేసుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ జుజుబి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడి విగ్రహాన్ని అపహరించాడొకడు. ఈ నెల 22న తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న హనుమంతుడి చిన్న విగ్రహాన్ని జస్వంత్ కుమార్ అనే వ్యక్తి గోవిందమాల వేషంలో వచ్చి అపహరించాడు. అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై కేవలం 14 గంటల్లోనే నిందితుడిని ఒంగోలు దగ్గర అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని సురక్షితంగా రికవరీ చేసి యథాతథంగా ప్రతిష్ఠించారు. ఒకవైపు సైబర్ మోసాలు, మరోవైపు నకిలీ ఉద్యోగుల వలలు, రియల్ ఎస్టేట్ బేరసారాలు, చివరకు దేవుడి విగ్రహాల చోరీలు. భక్తుల భక్తిని అడ్డుపెట్టుకుని తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు కొందరు నీచులు. సో తిరుమలకు వెళ్లాలి అనుకునేవారు ఇలాంటి మాయగాళ్ల వలలో పడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవడం బెటర్.